అంగట్లో ఏదన్నా వస్తువుకు రేటు పెరిగితే అమ్ముడు తగ్గుతుంది, అమ్ముకునేటోళ్లకు గిరాకీ పాల్సగైతుంది. ఆయన గంత రేటు పెట్టి కొనాలా అని వెనక ముందు ఆడుతుంటారు పబ్లిక్. కానీ కొన్నంటే కొన్నిటికి మాత్రం ఎంత రేటు పెరిగినా ఎంత పిరమైనా ఛార్జీలు ఎంత ఎక్కువ పెంచినా అదే జోరు అదే ఆమ్దాని. అమ్ముడు కొనుడు అసలంటే అసలే తగ్గదు. ఏందనుకుంటుర్రు? ఈ వార్త చూడుర్రు తెలుస్తుంది. ఆబ్కారాల తర్వాత అంతగానో ఆమ్దాని వచ్చేది రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళదే ఉన్నట్టున్నది. పోండ్రి ఇప్పటికే డబల్ కు డబల్ సంపాదించుకుంటూ అంటే ఇప్పుడు ఈగింత పెంచుకునేటి ఈగలం చేస్తున్నారు. ఆవు ఏపీలో భూములకు పట్టాలు చేసుకుందానికి అయ్యేటి ఛార్జీలు పెంచుతున్నారట. ఆడ ఈడని ఏం లేదు, పల్లెలు పట్టణాలు అన్ని దుక్కుల ఒకటే పాలి ఇప్పుడున్న దాని మీద ఇంకో 15% వరకు పెంచుతున్నారట సర్కారు వాళ్ళు. భూములకు విలువలు పెరుగుతున్నాయి కాబట్టి పట్టాలు చేపించుకునే తందుకు కూడా ఛార్జీలు పెంచుతున్నారు అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న ముచ్చట. ఇప్పటికే లెక్కలు బొక్కలు అన్ని అయిపోయినాయట, ఇక పెంచుడే ఆలస్యం అంటున్నారు. ఈ నెల 20వ తారీఖు నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులలో ఉన్న నోటీసు బోర్డులలో సవరణ చేసిన వివరాలన్నింటినీ అంటిస్తారట. 24వ తారీఖు వరకు అభ్యంతరాలు సలహాలు, 27వ తారీఖు నాడు పరిశీలన. ఇక కొత్త ఏడాదికేంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుడే. మస్తు లువడి మీద జరుగుతున్నాయి పనులన్నీ. అటు ఇంతకు మునుపు జగనాలు సార్లు ఏలుబడులు ఉన్నప్పుడు 3 రాజధానులు అనేటాళ్లకు భూములకున్న విలువలన్నీ తుపుక్కున కింద పడ్డాయి. ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినాక మల్లోపాలి ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అనేటాళ్లకు మల్లోపాలి రియల్ ఎస్టేట్ జోరు పెరిగినట్టు అయింది. ఇక కొనుడాగదు అమ్ముడాగదు కాబట్టి రిజిస్ట్రేషన్ల రేట్లు పెంచితే రాష్ట్రానికి ఆమ్దాని గట్టికి వస్తుంది అనుకున్నట్టున్నది కావచ్చు అనుకుంటున్నాడు చాలా మంది. దనక ఎకరాల లెక్కన కొనుడు గజాల లెక్కన అమ్ముడు, ఇట్లా రిజిస్ట్రేషన్లు చేసుడు, అట్లా మార్కెట్ లో పెట్టంగానే ఇంకొకరు కొనుడు, మళ్ళా రిజిస్ట్రేషన్లు చేసుడు. ఇక ఆమ్దాని పెరగమంటే ఎందుకు పెరగదు మరి? ఇక ఇట్లా రిజిస్ట్రేషన్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకుంటా పోతుంటే ముంగడి పొడుగుతో సర్కారు వాళ్లకు పైసలు వస్తాయి కావచ్చు. ఇక ఇట పెరుగుతాయి అనేటాళ్లకు తక్కువ ఉన్నప్పుడే పట్టా చేయించుకోవాలని ఈ పద్ధతులు పెండింగ్ ఉన్న రిజిస్ట్రేషన్లన్నీ ముందుగానే చేయించుకునేటట్టున్నారు పోండ్రి జనాలు. అవు మరి ఈ రిజిస్ట్రేషన్లకు పెట్టేటి పైసలు పెడితే ఇంత ప్లాటే కొనుక్కోవచ్చునని ఎవరు ఆపోవచ్చునో అల్లది. మళ్ళా ఎందుకు ఉండదు మరి? ఉంటది.